ఇప్పుడు మనం 2025 సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశులు 2వ రాశి వృషభ రాశి వారి జాతకం జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహబలం గృహబలం యోగబలం వాస్తుబలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. అలాగే రోహిణి నక్షత్ర యోగబలంలో పుట్టినవారు, అలాగే వృషభ లగ్నంలో పుట్టిన వారి జాతక బలం తరించిన కార్యం ఎట్లా ఉంది చూడు జానకిరామ్. ఈ వృషభ రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది సంతాన బలంది సంసార బలంది విద్య బలంది కుటుంబ బలంది కెరీర్ విషయంది పర్సనల్ లైఫ్ది నమ్మిన పనిది అడవపడ్డ యోగంది సంతాన బలంది సంసార బలంది మనశ్శాంతిది రాజకీయ రంగంది క్రీడారంగంది చూడు జానకిరామ్కి. కానీ వృషభ రాశి వారి జాతకానికి చూడాలంటే అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లు బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి. అమ్మవారి కరెక్ట్ జాతకానికి చూడాలంటే మూలమంత్రం వచ్చిందండి వారి జ్యోతిష్య బలంగా. ముఖ్యంగా షిరిడి సాయిబాబా వచ్చిండు. ఈ వృషభ రాశి వారి జాతకానికి చెప్పాలంటే ఆదాయం 11 ఖర్చు 11 ఉందండి. సాయం 4 చేసేది ఉంది, నష్టం చేసేది 7 ఉన్నారు. 9 గ్రహాల్లో వీరికి 7 గ్రహాలు అనుకూలంగా లేవండి, 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. శని గ్రహం గురుగ్రహం అనుకూలంగా ఉంది. శని గ్రహం అనుకూలం ఉన్నందువలన ఓపిక చాలా ఉంటుంది, అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. మరి జాతకంలో ఏ పని చేసినా పట్టువదలని విక్రమార్కుడు లెక్క సాధిస్తారు. అలాగే రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది, వ్యాపార విషయంలో రాణించే అవకాశం ఉంటుంది. పెట్రోల్ వ్యాపారం కావచ్చు, గ్యాస్ వ్యాపారం కావచ్చు, మన ఇనుము వ్యాపారం కావచ్చు, అలాగే బొగ్గు వ్యాపారం కావచ్చు, మన ఇంధనానికి సంబంధించిన వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లిక్కర్ వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నలుపు వర్ణాలకు సంబంధించిన ఏ వ్యాపారమైనా కలిసి వస్తుందండి. స్టీల్ అయినా సరే, స్టీల్ అయినా సరే, ఇంకోటి వీరి జాతకంలో సిమెంట్ అయినా సరే, గృహ నిర్మాణానికి సంబంధించిన వైర్లైనా సరే, కరెంటు విషయమైనా సరే అన్ని వ్యాపారాలు వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంది. గురుబలం ఉంది కాబట్టి సంతానకారకుడు, కుటుంబకారకుడు, ఆరోగ్యకారకుడు, ధనకారకుడు, అలాగే దేవకారకుడు, గౌరవకారకుడు, అలాగే ఆకర్షణకారకుడు గురుగ్రహం. ఈ గ్రహం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి వీరికి ఎక్కడ పోయినా అనుకున్నది సాధించే అవకాశం ఉంది. నమ్మిన పని జరిగే అవకాశం ఉంది. దొంగల పోయిన, దొరల పోయిన, తక్కువల పోయిన, ఎక్కువల పోయిన, రాజకీయంలో పోయిన, ఏ రంగంలో పోయినా వీరి చలామణి అయ్యే అవకాశం ఉంది. వీరి మాట వేద వ్యాఖ్యలాగా నడిచే అవకాశం ఉంది. కానీ వీరిలో నెగిటివ్ ఏందంటే 7 గ్రహాలు బాగలేవండి. బుధగ్రహం బాగాలేదు, కుజగ్రహం బాగాలేదు. అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం రాహుకేతుల గ్రహాలు కూడా బాగలేదు, చంద్రగ్రహం బాగలేదు, అలాగే రవి మహర్దశ బాగలేదు. 7 గ్రహాలు బాగలేవు కాబట్టి వీరికి ఇబ్బందులు తప్పవండి. వీరి జాతక బలంలో ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి. నమ్మిన వారు నష్టం చేసే అవకాశం ఉంది. వీరి అన్నం తిని వీరికి సున్నం పెట్టే వాళ్ళు ఉంటారు. వీరి సొమ్ము తిని వీరి మీద దుమ్ము వేసేవారు ఉంటారు. అలాగే నమ్మక ద్రోహం చేసేవారు ఉంటారు. సంతానంలో యథార్థంగా ఎవరు ఉండరు. అలాగే వీరికి వాడుకొని కరివేపాకు లెక్క తీసి పడేసేవారు ఉంటారు. చిన్న చూపు చూసేవారు ఉంటారు. వీరికి మంచిగా ఉండి మాత్రం వీరికి ముంచేవారు కూడా ఉంటారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వృషభ రాశి వారు తొందరగా నమ్మే గుణం ఉంటుందండి. వీరిది ప్రేమకు హృదయం ఉంటుంది. ఒకరు నష్టం చేసినా సరే రెండవసారి ఛాన్స్ ఇస్తారు వాళ్ళకు క్షమించి. కానీ అలాంటి ఛాన్స్ ఇవ్వద్దు. ఇస్తే రెండవసారి ఛాన్స్ ఇస్తే వీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా చాలా మంచిగా ఉంది. కానీ మాత్రం ఈ 7 గ్రహాలు మంచిగా నరఘోష అధికం ఉంది. నరదృష్టికి నాపరాళ్ళే పగిలిపోతాయంటే అసంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్టలు కొండలేవో మన నరదృష్టికి నరనాళికకి పగిలిపోతున్నాయండి. మనం ఎంత మనుషులం కాబట్టి ఈ నరఘోష అధికం ఉంది కాబట్టి వీరి లక్ష్మీనరసింహస్వామిని పూజ చేయటం, అలాగే మాత్రం సుదర్శన హోమం చేపించడం, అలాగే వీరి జాతక బలానికి చెప్పాలంటే అమ్మవారికి బెజవాడ కనకదుర్గమ్మ వారికి కుంకుమ పూజ చేపించడం, రాహుకాలం ఘడియలో శుక్రవారం రోజు కానీ, ఆదివారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ, అష్టమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ పూజ చేపించడం చాలా మంచిది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే స్త్రీలు మాత్రం ఎరుపు మాల ధరించడం చాలా మంచిదండి. ఎరుపు మాల అంటే ఎర్రటి పూలండి, ఏ రకమైన పర్వాలేదు కానీ ఎర్రటి పూలు. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం పగడం ధరించడం కూడా చాలా మంచిది. వివాహం కాని వారు కూడా మాత్రం చేతికి ఉంగరానికి తొడిగటం మంచిదండి. వివాహమైన వారు చిన్న చిన్న పగడాలు ఉంటాయి, అది మాత్రం నల్లటి పూసలో పెట్టుకోవడం మంచిదండి. తాళిబొట్టుతో పాటు నల్ల పూసలు ఉండే వెనకటి కాలంలో ఇప్పుడు కూడా చాలామంది వేసుకుంటారు. కానీ ఫ్యాషన్ అని కొందరు వేసుకుంటలేరు. దాని మూలంగా మాత్రం నల్ల పూసలకు మాత్రం ఈ పగడం రాయి ధరించడం మంచిది. దాని మూలంగా సంతానంలో మంచిగా ఉంటుంది, సంసారంలో మంచిగా ఉంటుంది, రక్తశుద్ధి ఉంటుంది, ఆరోగ్య శుద్ధి ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది.
ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా మాత్రం అనుకున్నది సాధించే తత్వం ఉంటుంది. ఆరోగ్యకరమైన సంతానం ఉంటుంది. ఆ సంతానం ఎదిగి మాత్రం కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చే అవకాశాలు ఉంటాయి. గృహాన్ని నిర్మాణం చేయాలనుకునేవారు, ఇల్లు కట్టాలనుకునేవారు, కొనాలనుకునేవారు, అమ్మాలనుకునే వారికి సమస్యలు తీరే అవకాశం ఉంది. కళ్యాణం పెళ్లి చేయాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది. అలాగే దూరదేశం ప్రయాణం చేయాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే దుర్వార్త ఉందండి. గ్రహాలు బాగున్నాయి కానీ నరదిష్టి అధికం ఉంటుంది కాబట్టి వీరి మీద పేరు బదలాంలు అయ్యే అవకాశం ఉంది. వివాహం కాని స్త్రీ పురుషుల మీద నిందలు చిక్కులు చికాకులు వస్తాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది. ఆషాఢ శ్రావణ మాసం చాలా కీలకం ఉంది వారి జాతకంలో. ఈ ఆషాఢ శ్రావణ మాసంలో ఏ నిర్ణయమైన వారు నిదానంగా తీసుకోవడం మంచిది. పెద్ద మనుషుల సలహా తీసుకోవడం మంచిదండి. పెద్ద మనుషులు అంటే ఇంటి వారనే అవసరం ఏం లేదండి. వయసులో పెద్దవారు కావచ్చు, విద్యలో పెద్దవారు కావచ్చు, బుద్ధిలో పెద్దవారు కావచ్చు. మీ మనసుకు, మీ ఆరో ప్రాణానికి కరెక్ట్, మీ ఆరో ఆలోచనకి ఏడో ఆలోచన, మీ మనసుకు సంబంధించిన వారు, నచ్చిన వారికి వారి సలహా తీసుకొని 1-4 సార్లు పాటించడం మంచిది. అన్నీ మనకు అర్థం కావండి. మనం చెప్పేవాళ్ళం. నేను జ్యోతిష్యం 4 మాటలు చెప్తున్నంటే అన్నీ నాకు తెలుసని అర్థం కాదండి. మన సమస్య మనకు అర్థం కాదు కాబట్టి ఇతరుల సలహా తీసుకొని పాటించడం, నిలవడం కూడా చాలా వరకు శ్రేయస్కరం ఉంటుందండి. ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం వృషభ రాశి వారి జాతకంలో శ్రీకృష్ణుడి దర్శనం చేయడం కూడా చాలా మంచిది. వీరి జాతకబలానికి విదేశాన యోగం, స్వదేశీ యోగం తిరిగేది ఉంది. రాజకీయ రంగం వారికి అద్భుతమైన యోగం ఉన్నది. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వారు 1-4 సార్లు ఆలోచన చేయాలి. సన్నిహితం కూడా సహకారం చేసే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కోర్టు కేసులు తగాదులు ఉన్నవారు, భూమి తగాదులు ఉన్నారు, ఇల్లు తగాదులు ఉన్నవారు, అలాగే భార్యాభర్తలు దూరమై విడాకులు కోరుతున్నవారు, వీరందరూ చాలా వరకు మాత్రం నిదానం పడటం మంచిది. రాజీ చేసుకోవడం మంచిదండి. రాజీ చేసుకుంటే మాత్రం వీరికి వారికి మంచిగా అయ్యే అవకాశం ఉందండి. రాజీ చేసుకోకపోతే మాత్రం వీరి జీవితానికి వారి జీవితానికి ఓ మచ్చ పడే అవకాశం ఉందండి. అసలు చంద్రుడికే మచ్చ తప్పలేదు, అలాగే గర్లకంఠుడు శివుడికే మచ్చ తప్పలేదు, విషం మచ్చ. మనం మనుషులు ఎంత మీకు కూడా మచ్చపడే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు మాత్రం నిదానం తీసుకోవడం మంచిది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే నవగ్రహాలని పూజ చేయటం, అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేయటం, అమ్మవారిని పూజ చేయటం, అలాగే మాత్రం వీరి జాతకంలో మాత్రం లక్ష్మీనరసింహ స్వామిని కొలవటం, శనివారం, శుక్రవారం, సోమవారం ఈ 3 వారాల్లో ఏదన్నా ఒక వారం నియమం పాటించడం, అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా 1-4 సార్లు ఆలోచన చేయటం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.